హలో హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. ఈరోజు మనం ఒక సెన్సేషన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి. ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది 5 కోట్ల మంది తెలుగు వారి ఆశ. 2026 మొదట్లో ఉన్నాం మనం. గత కొన్ని రోజుల నుండి న్యూస్ హెడ్లైన్స్ చూస్తున్నారా? వరల్డ్ బ్యాంక్ నుండి ఫండ్స్ వచ్చాయి, సింగపూర్ నుండి డెలిగేట్స్ వచ్చారు, బిల్డింగ్ స్ట్రక్చర్స్ లేచి వచ్చాయి. కానీ అసలు లోపలికి వెళ్తే రియాలిటీ ఏంటి? ఈరోజు మనం ఈ స్పెషల్ వీడియో మనం అమరావతి మాస్టర్ ప్లాన్, రియల్ ఎస్టేట్ బూమ్, అప్కమింగ్ ఇండస్ట్రీస్ మరియు కామన్ మ్యాన్ జాగ్రత్తలు అన్నీ క్లియర్గా చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి నిమిషం మీకు విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బాస్, ముందు అక్కడ సీన్ ఎలా ఉందో చూద్దాం. ఈరోజు అమరావతిలో ఒక్కసారి తిరిగితే మీకు 2019 ముందున్న జోష్ మళ్ళీ కనిపిస్తుంది. ద ఐకానిక్ స్ట్రక్చర్స్ లైక్ హైకోర్ట్ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీ, వాటి దగ్గర పెండింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ 90% ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్. కృష్ణానది మీద కట్టే ఈ బ్రిడ్జ్ డిజైన్ మారుస్తున్నట్టు న్యూస్ వస్తుంది. దీనివల్ల విజయవాడ అండ్ అమరావతి మధ్యలో డిస్టెన్స్ ఇంకా తగ్గబోతుంది. కానీ చాలామంది భయ్యా కేవలం బిల్డింగ్లు కట్టేస్తే క్యాపిటల్ అయిపోతుందా అని అడుగుతున్నారు. అది కరెక్ట్ క్వశ్చన్. క్యాపిటల్ అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కాదు, అక్కడ ఎకానమీ ఉండాలి. ఆ ఎకానమీ ఎక్కడి నుండి వస్తుందో ఇప్పుడు చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ఇంకా ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వీళ్ళిద్దరూ కలిసి $1.6 బిలియన్ లోన్ని అప్రూవ్ చేశారు. ఇది చాలామందికి తెలుసు, కానీ తెలియని విషయం ఏంటంటే ఇందులో గ్రీన్ క్యాపిటల్ క్లాజ్ ఉంది. అంటే అమరావతిలో కట్టే ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజ్ సిస్టమ్ ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. అందుకే అండర్ గ్రౌండ్ డక్టింగ్ ఆ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. దీనివల్ల ఫ్యూచర్లో ఇంటర్నెట్ కేబుల్స్ కోసం లేదా పవర్ లైన్స్ కోసం రోడ్లు తవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ కింద 15,000 కోట్లని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రిలీజ్ చేసింది. దీంతో ఐకానిక్ టవర్స్ మాత్రమే కాదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఫుడ్ మేనేజ్మెంట్, క్యానల్స్ని కూడా రెడీ చేస్తున్నారు. కొండవీటి వాగు ప్రాజెక్ట్ గురించి ఎప్పుడైనా విన్నారా? అది మాత్రం కంప్లీట్ అవుతే అమరావతికి ఎప్పటికీ వరద భయం ఉండదు. ఇప్పుడు మన ఛానల్ ఆడియన్స్కి మెయిన్ ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్. మీరు ఈ క్వశ్చన్ అడగొచ్చు, భయ్యా మా దగ్గర ఒక 20-30 లక్షలు ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని. చూడండి, కోర్ అమరావతి అంటే తుళ్ళూరు, వెల్గపూడిలో ఆల్రెడీ రేట్స్ ఇప్పటికే చాలా స్కై హై ఉన్నాయి. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ చూడాల్సిన ఏరియాస్ కంచి కాచర్ల, నందిగామ అండ్ అగ్గిరపల్లి. ఎందుకంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఈ ఏరియాస్ నుండిగా వెళ్తుంది. 190 కిలోమీటర్స్ లెంత్, 25,000 crores ప్రాజెక్ట్. ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్స్ వస్తాయో అక్కడ లాజిస్టిక్ హబ్స్ క్రియేట్ అవుతాయి. జనవరి 2026 రిపోర్ట్స్ ప్రకారంగా ఇండస్ట్రియల్ ల్యాండ్ రేట్స్ 40% హైక్ అయ్యాయి. కానీ జాగ్రత్త, గ్రామ పంచాయత్ లేఅవుట్స్ని CRDA ఇప్పుడే అప్రూవ్ చేయట్లేదు. మీరు కొనేది ఎల్పి నంబర్, ఇది ఉన్న లేఅవుటా కాదా అని APRERA వెబ్సైట్లో చెక్ చేయండి. చెక్కింగ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఫ్యూచర్లో మీకు రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫ్యూచర్కి వస్తే అమరావతిలో నాలెడ్జ్ సిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. SRM, VIT అండ్ అమృత యూనివర్సిటీ అక్కడ ఆల్రెడీ ఆపరేషన్స్ని స్టార్ట్ చేశాయి. ఇప్పుడు కొత్తగా 2026లో AI అండ్ రోబోటిక్స్ పార్క్ని ఫౌండేషన్ చేశారు. ఇందులో గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ స్పేస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నిజమవుతే మన తెలుగు టెక్కీస్కి బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళాల్సిన పని లేదు. ఆంధ్రాలో రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కడో మనం ఉన్న వాళ్ళు మళ్ళీ మన మట్టికి తిరిగి వస్తారు. ఇది కేవలం గ్రోత్ కాదు, ఇది మనకు ఒక ఎమోషనల్ విక్టరీ. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, అమరావతి 2.0 ఈజ్ నాట్ ఎ డ్రీమ్ ఎనీమోర్, ఇది రియాలిటీ. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే 2026 ఈజ్ ఎ గోల్డెన్ ఇయర్ ఫర్ అమరావతి. మీరేమనుకుంటున్నారు? నా అనాలిసిస్తో మీరు అగ్రీ చేస్తారా, లేదా
మీరు ఇంకేదైనా కొత్త పాయింట్స్ యాడ్ చేద్దామనుకుంటున్నారా? ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. మన సారథి టాక్స్లో ఇలాంటి డీటెయిల్డ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సారథి టాక్స్.